ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ లైన్ దాటి సొంత నేతలపైన వ్యాఖ్యలు చేయడంపై అధినేత సీరియస్ అయినట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన పార్టీ నేతల సమావేశంలో మెజార్టీ బీఆర్ఎస్ నేతలు వేటుకే మొగ్గు చూపడంతో అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. రైట్, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు లైవ్ ద్వారా. చందు, ఎమ్మెల్సీ కవితపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన లేఖను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితపై వేటు వేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, అదేవిధంగా మరో ప్రధాన కార్యదర్శి రవీందర్రావు పేరుతో కూడా ఒక లేఖను పార్టీ రిలీజ్ చేసింది. మొత్తంగా మనం ముందు నుంచి చెప్తున్నాం, ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వేటు ఖాయమని చెప్పాం. అదే నిజమైంది. ఎందుకంటే నిన్న ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి సిబిఐ ఎంక్వైరీ విషయంలో హరీష్ రావును, అదే సంతోష్ రావును ఉద్దేశించి కవిత ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలన్నీ కూడా తీవ్రంగా కవితను తప్పుపట్టాయి. ఎందుకంటే హరీష్ రావు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కూడా తన మామ వెన్నంటి ఉంటూ కూడా ఆయన సపోర్ట్గా వెన్నుదన్నుగా కూడా నిలిచిన పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ మాట జవదాటకుండా ముందు పార్టీలో తనకు ఒక కమర్షిషన్తో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి కావడంతో కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. నిన్ననే పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఫామ్ హౌస్కి వెళ్లారు. ఖచ్చితంగా కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా పార్టీ అధినేత కేసీఆర్కు చెప్పినటువంటి క్రమంలోనే కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఆ పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పితే మాత్రం ఖచ్చితంగా వేటు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి చూసుకున్నట్టయితే అప్పుడు ఉన్నటువంటి రవీంద్ర నాయక్ కావచ్చు, ఆల నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇలా నేతలు వరుసగా చూసుకుంటే మన తాటికొండ రాజయ్య కావచ్చు, అదే ఈటెల రాజేందర్ కావచ్చు, ఇలా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలో కేసీఆర్ కుమార్తెను కనుక సస్పెండ్ చేయకుండా పార్టీ అలాగే ఉంచితే ఖచ్చితంగా ఇది పార్టీకి డ్యామేజ్గా మారుతుంది అనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ పరిగణనలో తీసుకున్నారు. ఎందుకంటే ఇతరులకు ఒక న్యాయం, తన బిడ్డకు న్యాయం ఉండకూడదు అనేటువంటి ఒక డెసిషన్ కూడా కేసీఆర్ వచ్చినట్టుగా చాలా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కవితను పార్టీ నుంచి బహిష్కరించడం అంటే మాత్రం ఇది ఒక సంచలనమే అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఎమ్మెల్సీ కవిత అనేక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పార్టీ రజతోత్సవ సభ తర్వాత ఆమె ఒక లేఖను కేసీఆర్కు రాశారు. ఆ లేఖ బయటకు వచ్చింది, లీక్ అయింది. ఆ తర్వాత ఆమె చేసిన అంటే తన లేఖ లీక్ కావడానికి పార్టీలోని ముఖ్య వ్యక్తులు కారణం అంటూ కూడా ఆమె అప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ వెంట కోవట్లున్నారు, దయ్యాలున్నారు అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. పార్టీలో తాను మనోవేదనకు గురవుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇన్నాళ్ళు కూడా ఆమె పార్టీకి దూరంగా వస్తున్నారు. తెలంగాణ జాగృతి పేరు మీద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న క్రమంలోనే ఆమె నిన్న విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరమే ప్రెస్ మీట్లో ఆమె కూడా సంచలనటువంటి కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఆమె తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుల పదవి నుంచి ఇటీవల తప్పించి కొప్పుల ఈశ్వర్కు పదవి అప్పగించిన క్రమంలోనే ఆమె కొంత కిన్కా వహించినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే అంటే నిన్న ఏదైతే సిబిఐ విచారణ విషయంలో హరీష్ రావుపై ఏదైతే కామెంట్స్ చేశారో దాన్ని పార్టీ తీవ్రంగా తప్పట్టింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ లో దాని హరీష్ రావుకు మద్దతుగా కూడా ట్విట్టర్ హ్యాండిల్స్ లో పెట్టినట్టు పరిస్థితి. అంటే పార్టీ అంతా కూడా హరీష్ రావుకు మద్దతుగా నిలిచింది. హరీష్ రావు వెనంటే ఉన్నటువంటి సంకేతాలు కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో పూర్తి స్థాయిలో వాట్సాప్ గ్రూపుల్లో కూడా అక్కడ వాళ్ళ కవిత అనుచరులను కూడా తప్పించిన పరిస్థితి. అంటే నిన్నటి నుంచి కూడా కవితకు ఎక్కడ కూడా పాజిటివిటీ అనేది రాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్త పడింది. ఎందుకంటే ఇలాగా కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగుతుంది. కాబట్టి ఏదో చర్య తీసుకుంటేనే పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగదనే అంశాన్ని పరిగణలో తీసుకున్న తర్వాతనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే ఈ పరిణామం మాత్రం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, చెప్పండి, అటు కవిత సస్పెండ్ చేయాలని ఎలా చూస్తారు? అంటే పార్టీలో ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కవిత గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు పార్టీని ఇరుకునబెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి పార్టీ కార్యకర్తల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి చాలామంది ఆవేదన చెందింది.
దీనికి ఇప్పటికైనా ఏమైనా కేసీఆర్ గారు ఏమైనా మాట్లాడతారా, దీని మీద ఏమైనా చేస్తారా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కష్టమైనటువంటి నిర్ణయం అయినా కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సందర్భంలో జాగృతి అనేటువంటి సంస్థ ద్వారా కవిత గారు తెలంగాణ వాదానికి, తెలంగాణ పోరాటానికి అద్భుతమైనటువంటి ఒక కాంట్రిబ్యూషన్ చేశారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈరోజు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పెడుతున్నటువంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో వారు చేసేటువంటి వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. పార్టీ కార్యకర్తలను వేధిస్తూ ఉన్నాయి. ఇటువంటి ఈ సమయంలో కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆమె ఏదైతే పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం మాత్రమే చేశాను నేను, అది దానిపైన నాపై కక్ష కట్టారని కూడా ఆమె మాట్లాడుతుంది. దీనిలో ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడంలో తప్పులేదండి. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి పార్టీలో. కానీ అది అంతర్గత వేదికల్లో జరగాలి తప్ప అది బహిరంగంగా బట్టబయలు కాకూడదు. ఆ బట్టబయలు అయినప్పుడు పార్టీకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కష్టమే, చాలా కష్టమైన నిర్ణయం, కానీ తప్పలేదు. అంటే అంతర్గతంగానే తన తండ్రికి నేను లేఖ రాశాను. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటిపై కూడా ఇది మార్చుకోవాలంటూ కూడా ఒక లేఖ, తన తండ్రికి రాసిన లేఖ ఎలా లీక్ అయింది, ఈ లీక్ చేసిన వ్యక్తులు ఎవరు బయట పెట్టకుండా తనపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటి అనేది కూడా వాళ్ళ వాదన కనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ పూర్తయింది కదా, ఆ ఎపిసోడ్ పూర్తయింది. దాని తర్వాత మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు కూడా వారు చేశారు. ఆ నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది తప్ప వారిని ఏదో ఇబ్బంది పెట్టాలి, వారు ఏం చేయలేదు అని, వారి తెలంగాణ పోరాటాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీకి వారికి కాంట్రిబ్యూషన్ లేదనేది కాదు. పార్టీని కాపాడుకోవాలి కదా. ఈ తెలంగాణ ఈరోజు రాష్ట్రం సాకారమైందంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటం, కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటం. కేసీఆర్ నేతృత్వం వహిస్తున్నటువంటి ఆ పార్టీ ఇబ్బందుల పాలైనప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, కాపాడుకోవాల్సి వస్తుంది. కవితను సస్పెండ్ చేయడం ద్వారా కేసీఆర్ అసలు ఏం సంకేతాలు ఇచ్చారు అంటే ఎవరైనా కూడా పార్టీ నియమ నిబంధనలకు లోబడే పనిచేయాలి, ఈ సమయంలో పార్టీ కోసం అండగా నిలబడాలనేటువంటి గొప్ప సందేశాన్ని వారు ఇచ్చారు. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా సరే వేటు పడుతుంది అనే సంకేతాలు ఇచ్చారు. అంటే భవిష్యత్తులో ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా కూడా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు వ్యతిరేకంగా ఉండకూడదు అనేటువంటి సంకేతాలు ఇచ్చారని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసినట్టే తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఇది ఒక కలకలం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి పరిణామాలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక ఫుల్ స్టాప్ కనుక పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇంకా చాలా గడ్డు పరిస్థితులు వస్తాయని కూడా కేసీఆర్ భావించిన క్రమంలోనే ఈరోజు కవితపై ఒక నిర్ణయం తీసుకుని ఇది చాలా బాధ కలిగించే అంశం అయినప్పటికీ కూడా ఇది తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ తీసుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. చందు కవిత అంటే పార్టీ లైన్ దాటి మాట్లాడారంటూ కూడా చెప్తూ ఉన్నారు, పార్టీలో ఉండి మాట్లాడారని చెప్తున్నారు. మరి ప్రెసెంట్ ఆమెను సస్పెండ్ మాత్రమే చేశారు, బహిష్కరణ కాదు. బహిష్కరణ అయితే మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదు. సస్పెండ్ చేశారు కాబట్టి ఏమైనా త్వరలో మార్పు వచ్చి క్షమాపణ చెప్తే మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే కొంతమంది విషయంలో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ గాది ఇన్నయ్య, విజయశాంతి, ఈటెల రాజేందర్, ఆలే నరేంద్ర, అదేవిధంగా రెహమాన్ లాంటి కీలక నేతలను బహిష్కరించింది. బహిష్కరిస్తే తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉండదు. దీని సస్పెన్షన్ ఏ విధంగా చూడాలి? గతంలో కూడా కొంతమందిని బహిష్కరించారు, కొంతమందిని సస్పెండ్ చేశారు. కానీ సస్పెండ్ అయిన తర్వాత ఏ ఒక్కరు కూడా పార్టీకి మళ్ళీ వచ్చిన పరిస్థితి కనిపించలేదు. అంటే ముఖ్య నేతల విషయంలో మామూలుగా కింద ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కీలకమైన నేతలు మాత్రం మళ్ళీ పార్టీలోకి రాలేదు. ఎందుకంటే గతంలో విజయశాంతి కావచ్చు, ఆలయ నరేంద్ర కావచ్చు, చాలా మంది నేతలు బయటికి వెళ్ళిన వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంక ఇలాంటి నేతలంతా కూడా. కానీ కవిత కూడా కొద్ది రోజులుగా పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆమె కూడా డిసైడ్ అయి ఉంది, ఖచ్చితంగా ఈ పార్టీలో తాను కొనసాగలేనటువంటి దృక్పథంతోనే ఉంది. కాబట్టి ఆమె కూడా కొత్త పార్టీని కూడా నెలకొల్పాలనేటువంటి ఆలోచనలో కూడా కవిత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల పరిణామాలు మనం చూసుకున్నట్టయితే ఆమె కూడా తెలంగాణ జాగృతిని చాలా యాక్టివ్ చేశారు. ఆమె గత ఒక సంవత్సర కాలంగా యాక్టివిటీ పెంచారు. ఇంకా ముఖ్యంగా జాగృతి కమిటీలు వేశారు. అదేవిధంగా సింగరేణి కార్మిక సంఘంలో ఆ కమిటీలు వేశారు. ఇప్పుడు హెచ్ఎంఎస్ సంఘానికి కూడా గౌరవ అధ్యక్షులుగా కూడా ఆమె ఎన్నుకోబడ్డారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మొత్తంగా ఈ పరిణామాలు చూస్తుంటే ఆమె కూడా పార్టీకి దూరం కావాలని డిసైడ్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఆమె పార్టీలో వస్తుందా రానే పక్క పెడితే ఆమె కొత్త పార్టీ వైపే అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే నిన్న ఆమె మాట్లాడిన మాటలు బట్టి చూస్తే
పార్టీలో ఉంటే జరిగే నష్టం కన్నా ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత బయట ఇప్పుడు ఎలాగో తెలంగాణ జాగృతి అని కవిత వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇంకా ఏమైనా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందా? పార్టీకి సంబంధించి ఇంకా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ చంద్రశేఖరరావుకి లెటర్ రాసే అవకాశం ఉందా కేసీఆర్కి గతంలో లాగా? అంటే లెటర్లు ఆమె రాసే పరిస్థితి అయితే లేదు. ఆమె ఏది మాట్లాడినా చాలా బహిరంగంగానే ఓపెన్గానే ఆమె మాట్లాడతారు. ఎందుకంటే నిన్న ఆమె చేసింది కీలకమైన వ్యాఖ్యలు. తన తండ్రి మీద సిబిఐ ఒక మరక, అంటే అవినీతి మరక పడిన తర్వాత ఇక అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏంటి, అసలు పోతే ఏంటి అన్నది డైరెక్ట్, అంటే ఇక పార్టీ అవసరం లేదు అన్నట్టుగా కూడా కవిత మాట్లాడుకొచ్చారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఆమె బహిరంగంగానే నేరుగానే మాట్లాడే అవకాశం ఉంది. కానీ తన తండ్రి విషయంలో మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయకపోవచ్చు. హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ పైనే ఆమె ఎక్కువ విమర్శల బాణాలు ఎక్కువ పెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది త్వరలో. ఈ రోజు ఈ కవిత వేటి విషయంపై కూడా మరి కాసేపట్లో కూడా కవిత కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే జాగృతి కార్యకర్తలు కూడా ఆమె నివాసానికి కూడా చేరుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు అసలు కవిత ఏం మాట్లాడుతుంది, నిన్న చేసిన కామెంట్ల డోసు ఇంకా ఆమె పెంచుతుందా, ఇంకేం కొత్త విషయాలు అసలు ఆమె ఏం చెప్పబోతున్నారు, పార్టీలో అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే అన్ని అంశాలను కూడా ఆమె చెప్పే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చూసినట్టయితే ఆమె కొంతమంది కీలక నేతల మీద కూడా కామెంట్ చేశారు. జగదీష్ రెడ్డి మీద కూడా ఆమె చాలా కీలక కామెంట్ చేశారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారు. మొదటి నుంచి కేసీఆర్ కు విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద కూడా కవిత గతంలో కామెంట్ చేశారు. అంటే మొత్తంగా ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి నలుగురు కీలక నేతల మీద కూడా కవిత కామెంట్ చేసిన పరిస్థితిలో ఇప్పుడు నేరుగానే ఆమె ఓపెన్ గానే తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక లేఖల ద్వారా ఆమె ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆమె పూర్తిగా తన కొత్త పార్టీ వైపే అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. లేదంటే మరేదో పార్టీలో కాంగ్రెస్ ఐదర్ ఆర్ బీజేపీ ఏదో పార్టీలో జాయిన్ కావాలి, లేదా కొత్త పార్టీ వైపు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. జాగృతి కార్యకర్తలు కూడా ఆమె పార్టీ దిశగానే ఆమెను ఆలోచింపజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చందు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఎపిసోడ్ని ఎలా చూడాలి? అదేవిధంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా ఫర్దర్గా వచ్చి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళా నేతలు వచ్చి ఇక్కడ మాట్లాడతారని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు కనుక ఈ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవుతుందనేటువంటి ఒక దృక్పథంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈసారి ఏదో స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి తరపున కూడా అభ్యర్థులు పోటీ పెట్టేటువంటి ఆలోచనలు కూడా కవిత ఉన్నారు. గతంలో ఆమెతో చిట్చాటుగా మాట్లాడినప్పుడు కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా జాగృతిలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళు పోటీ చేయవచ్చు అని కూడా మాట్లాడిన పరిస్థితుల్లో ఈసారి బీఆర్ఎస్ఏ కాదు జాగృతి తరపున కూడా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కవితపై మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు కవిత నివాసంలో కూడా ఆమె కూడా స్పందించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.